ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మోహనవాణి ఛానల్ ద్వారా గణేష నవరాత్రుల సందర్భంగా గణేశుడి యొక్క అనేకమైనటువంటి వృత్తాంతాలని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతంలో ఆ వ్రతము యొక్క మాహాత్యాన్ని వర్ణించేటటువంటి గొప్పవైనటువంటి కథలని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారు. ఆ వ్రత విధానం కూడా మనం చెప్పుకుందాం. అయితే ముందుగా ఆ వ్రతాన్ని ఎవరు ఆచరించి ఎలాంటి ఉత్తమమైన ఫలితాలు పొందారో తెలిస్తే మనకి ఆ వ్రతం ఆచరించాలి అనేటువంటి ఒక బుద్ధి పుడుతుంది. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా 5 కథలు అనేది స్కాంద పురాణం నుంచి ఇచ్చారు. ఇందులో మొట్టమొదటిగా అనిరుద్ధుడి యొక్క వృత్తాంతాన్ని చూద్దాం. ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ ఇది. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు తన కుమారుడైనటువంటి అనిరుద్ధుడు ఉన్నట్టుండి మాయమైపోతే ఎంతో బాధపడ్డాడు. తండ్రితో పాటు తాతయ్య, నాయనమ్మ రుక్మిణీదేవి అందరూ బాధపడ్డారు. ఆ విషయం తెలిసినటువంటి నాయనమ్మ రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని పిలిచి, కుమారా, పూర్వం నీవు 6 రోజుల వయసులో ఉన్నప్పుడు శంబరాసురుడు అనేటువంటి వాడు నా పొత్తిళ్లలో ఉన్నటువంటి నిన్ను అపహరించుకొని పోయాడు. అప్పుడు నేను పుత్ర వియోగంతో ఎంతో విలపించాను. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవే, కానీ పుత్ర వియోగం వల్ల ఆమె కూడా దుఃఖం అనుభవించింది. అలా చాలా కాలం గడిచింది. ఒకనాడు లోమసుడు అనేటువంటి మహర్షి మన యొక్క గృహానికి విచ్చేశాడు. మన అదృష్టవశాన మహాత్ములు ఎప్పుడు కూడా అదృష్టం పట్టిన వాళ్ళ ఇళ్ళకి వెతుక్కొని వస్తారు. నేను ఆ మహానుభావుణ్ణి పూజించి నా బాధంతా ఆయన దగ్గర వెళ్ళబోసుకున్నాను. అప్పుడు ఆ మహర్షి అత్యంత మహిమాన్వితమైనటువంటి గణేష చతుర్థి వ్రతాన్ని నాకు ఉపదేశించాడు. నేను ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి 4 సార్లు ఆచరించాను. ఆ వ్రత ఫలితంగా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహించడం వల్ల శంబరాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి నీవు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసావు. కాబట్టి నాయనా, నా మాట విని నీవు కూడా నేను చేసినట్లే ఆ గణేష చతుర్థి వ్రతాన్ని ఆచరించు భక్తి శ్రద్ధలతోటి. తప్పకుండా నీ కుమారుడు అనిరుద్ధుడు కూడా నీకు లభిస్తాడు అని తల్లి ఉపదేశించింది పుత్రుడికి. ఆది గురువు తల్లి ఎవరికైనా. ఆ విధంగా తల్లి మాట ప్రకారం ప్రద్యుమ్నుడు చతుర్థి తిథి నాడు భక్తి శ్రద్ధలతోటి ఎంతో విభవంతో ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. వ్రతం పూర్తయిన తర్వాత గణేశుడి యొక్క అనుగ్రహంతో తన యొక్క పుత్రుడు అనిరుద్ధుడు బాణాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క చెరలో ఉన్నట్లుగా నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. చూసారా, నారద మహర్షికి ప్రేరణ కలిగించాడు గణేశుడు. అందువల్ల ఆయన త్రిలోక సంచారి కాబట్టి 3 లోకాల్లో జరిగే విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి
ఆయనే వచ్చి రుక్మిణీమాతకి చెప్పాడు. చూసారా? అంటే ప్రద్యుమ్నుడికి చెప్పాడు. రుక్మిణీమాత అందరూ ఉన్నారు ఆ ఇంట్లో. ప్రద్యుమ్నుడు ఈ విషయాన్ని వెంటనే తన తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేశాడు. ఎట్లాగైనా సరే తన కుమారుడిని రక్షించమని వేడుకున్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మహామహిమోపేతుడు. ఆ బాణాసురుడు తక్కువవాడు కాదు, 1000 బాహువులు కలిగిన వాడు. అందులో ఆ బాణాసురుడు ప్రహ్లాదుడి యొక్క వంశంలో వాడు. బలి చక్రవర్తికి సంబంధించినటువంటి వాడు ఆ వంశంలో వాడు బాణాసురుడు. అయితే ఆ బాణాసురుడు పరమేశ్వరుడి యొక్క భక్తుడు. ఇక్కడ వచ్చింది చిక్కు. సాక్షాత్తు ఆ శంకరుణ్ణే తన యొక్క పట్టణానికి రక్షణగా ఉంచుకున్నటువంటి గొప్ప తపోధనుడు వాడు. వాస్తవానికి ప్రహ్లాదుడు తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో కొంత బ్రాహ్మణ భక్తులు, దైవ భక్తులుగానే ఉన్నారు వాళ్ళు. అందుకనే ప్రహ్లాదుడికి మాటిచ్చాడు, నీ వంశంలో పుట్టేటటువంటి వాళ్ళెవరిని నేను చంపను అని మాటిచ్చాడు. అందుకనే బలిని కూడా చంపల, సుతల లోకానికి ఆధిపత్యంగా ఇచ్చాడు. అంత గొప్ప వరం ఇచ్చాడు పరమాత్మ. రోగాలు రుష్టులు లేనటువంటి లోకం సుతలం. అలాంటి వాణ్ణి జయించడం ఎట్లా అని ఆలోచించాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడి యొక్క రక్షణలో ఉన్నాడు, పరమేశ్వరుడి యొక్క ఛత్రఛాయలో ఉన్నాడు. అటువంటి వాణ్ణి ఎలా జయించాలా అని ఆలోచించాడు. అప్పుడు ఉద్ధవుడు అక్కడికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ యొక్క చెలికాడు. కృష్ణ, నువ్వు వెంటనే గణేశుడి యొక్క చతుర్థి వ్రతాన్ని చెయ్యి అని సలహా ఇచ్చాడు. పరమాత్ముడంతటి వాడు శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణుడు పరమాత్మ, సాక్షాత్తు కృష్ణస్తు స్వయం భగవాన్ అని కదా అవతారంలో చెప్పింది. అటువంటి శ్రీకృష్ణుడు కూడా ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాడు. అంటే పరమాత్ముడే ఆచరిస్తే మనం సామాన్య మానవులం ఇంకా ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలో ఆలోచించండి. ఆ వ్రత ఫలితంగా బాణాసురుని యుద్ధంలో అనాయాసంగా ఓడించి 998 చేతులు నరికి పారేశాడు, లేత పొట్లకాయలు నరికినట్టు. అయితే ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ప్రకారం అతన్ని చంపకుండా విడిచిపెట్టాడు. అక్కడ బందీగా ఉన్నాడు అనిరుద్ధుడు. బాణాసురుడు కూతురుతోటి సహా తీసుకొచ్చాడు. ఉషాదేవి ఆమె పేరు. అదే ఉషా పరిణయం అని పెద్ద గాథ. ఈ విధంగా అక్కడ పరమేశ్వరుడికి కృష్ణుడికి యుద్ధం జరిగింది. పరమేశ్వరుడు ఒకసారి మాట ఇచ్చాట విష్ణుమూర్తికి, మన ఇద్దరికి యుద్ధం జరిగితే నీకే జయం లభించుగాక అన్నట్ట. అది పరమేశ్వరుడి యొక్క తత్వం. శ్రీమద్ భాగవతంలో ఉంటుంది ఈ పెద్ద కథ. ఇది ఇక్కడ క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. ఇక రెండో వృత్తాంతం ఏంటి అంటే కార్తవీర్యుడి యొక్క వృత్తాంతం. కృతవీర్యుడి యొక్క పుత్రుడు కార్తవీర్యుడు. అర్జున వృక్షంలాగా తెల్లగా ఉంటాడు కాబట్టి కార్తవీర్య అర్జునుడు అని పేరు వచ్చింది ఆయనకి. కృతవీర్యుడి యొక్క పుత్రుడు. ఆ రోజుల్లో ఈ కృతవీర్యుడి వల్ల ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని తెలుసుకున్నాడు కార్తవీర్యార్జునుడు. అంటే తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ద్వారా తెలుసుకున్నటువంటి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని తన పుత్రుడైనటువంటి కార్తవీర్యార్జునుడికి కలలో కనబడి ఉపదేశించాడు. చూడండి, కలలో ఉపదేశించినటువంటి ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆలకించి అంతే శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించడమే కాకుండా
గణేశుడి యొక్క ఏకాక్షర మంత్రాన్ని కూడా శ్రద్ధగా ఉపాసించాడు. చూసారా? అప్పుడు ఆనాడు ఇంకా పిల్లలు కలగల కార్తవీర్యార్జునుడికి, కృతవీర్యుడికి. బ్రహ్మ ద్వారా తెలుసుకున్నటువంటి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఉపదేశం పొందిన తర్వాత ఆ వ్రతం చేయడమే కాకుండా గణేశుడి యొక్క ఏకాక్షర మంత్రాన్ని కూడా ఉపాసించటం వల్ల ఆ కృతవీర్యుడి యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చుకొని గజాననుడు ప్రత్యక్షమై సంతాన భాగ్యాన్ని ప్రసాదించాడు. ఒక శుభముహూర్తంలో కృతవీర్యుడి యొక్క భార్య గర్భం ధరించింది. 9 మాసాలు నిండిన తర్వాత ఒక కొడుకుని కన్నది. అయితే ఇక్కడే ఉంది కిటుకు. ప్రారబ్ధవశాత్తు ఆ పిల్లవాడు సొట్ట చేతులతో పుట్టాడు. కాళ్ళు కూడా బలంగా లేవు. చూడండి, మనం దత్తాత్రేయ వైభవంలో చెప్పుకున్నాం ఈ కార్తవీర్యుడి యొక్క చరిత్ర అంతా. తల అందంగా ఉంది, కానీ చేతులు కాళ్ళు 2 కూడా సొట్టగా ఉన్నాయి. అంటే ఇవాళ మన పోలియో స్ట్రోక్ వస్తే ఏ విధంగా ఉంటుందో కాళ్ళల్లో తోటకూర కాడల్లాగా వాలిపోతుంటాయి, అలాంటి శరీరంతో పుట్టాడు. అలాంటి శిశువును చూసి మహారాణి ఎంతో కుమిలిపోయింది. ముందు బాధ ఎక్కువ ఎవరికంటే తల్లికి. అయ్యయ్యో, ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా, ఈనాడు నాకు ఇలాంటి వికారమైనటువంటి అసమర్థుడైనటువంటి పుత్రుడు పుట్టాడు. ఆ గజాననుడికి భక్తి శ్రద్ధలతో వ్రతం చేసినా కూడా ఆ మహానుభావుడికి మా మీద జాలి కలగలేదా? ఇలాంటి వాణ్ణి కనడం కంటే గొడ్రాలిగా ఉన్నా కూడా మంచిదే కదా. బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచనాలన్నీ అసత్యాలేనా? ఇక నేనేం చేయాలి? ఈ పిల్లవాడిని ఎలా పెంచాలి అని దీనాతి దీనంగా దుఃఖించడం మొదలుపెట్టింది ఆ కృతవీర్యుడి యొక్క భార్య. రాణి ఏడుపు విని మందిరంలోకి వచ్చాడు భర్త కృతవీర్యుడు. అక్కడ భార్య పొత్తిళ్లలో వికారంగా పుట్టినటువంటి కొడుకును చూశాడు. ఆయన హృదయం కూడా చెలించిపోయింది. 2 చేతులు పైకెత్తి శిరస్సున తాకించి, ఓ గణనాథ, ఇదేనా స్వామి నీ భక్తుడికి నువ్విచ్చే వరం? నిన్ను ఒక్కసారి స్మరిస్తేనే సకల పాపాలు తొలగిపోతాయంటారే, మరి నేను ఎంతో శ్రద్ధాభక్తులతో నిన్ను ఆరాధించాను కదా, నీ వ్రతం చేశాను కదా, మరి నేనేం పాపం చేశాను? ఇన్నాళ్ళు సంతానం కోసం ఎదురు చూసినందుకు ఇదే ఫలితం? స్వామి, ఇలాంటి పుత్రుడినా నాకిచ్చావు అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు మంత్రులు పురోహితులు అక్కడికి వచ్చారు. కృతవీర్యుణ్ణి అతని భార్యని ఓదార్చి, మహారాజా, కర్మగతిని ఎవరూ తప్పించుకోలేరు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. లోకంలో శ్రీరాముడు, ధర్మరాజు లాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక మానవులమైన మనమెంత? మీరు ఇలా ఎంత బాధపడ్డా మీ కుమారుడికి పూర్తి అవయవాలు వస్తాయా? ఏదైనా కాలానుగుణంగా ప్రాప్తించాల్సిందే, దేనికైనా కాలమే మందు అని ఓదార్చారు, హితబోధ చేశారు. వాళ్ళ యొక్క ఓదార్పు మాటల వల్ల కృతవీర్యుడు కొంత శాంతించాడు. నెమ్మదిగా తాను ధైర్యం తెచ్చుకొని భార్యను కూడా ధైర్యం తెచ్చుకోమని బోధించాడు. క్రమంగా ఆ దంపతులు ఆ పిల్లవాడి యొక్క భారాన్ని గజాననుడికే వదిలేసి ఆ బాలుడికి యథోచితంగా చేయవలసినటువంటి సంస్కారాలన్నీ చేశారు. ఎంతో మంది విప్రులకి, పండితులకి, పేద సాధలకి అన్నదానం, వస్త్రదానం చేశారు.
ఈ విధంగా 11 రోజులు గడిచిన తర్వాత తమ కుమారుడికి కార్తవీర్యుడు అని పేరు పెట్టుకున్నారు. నగరమంతా ఉత్సవాలు జరిపించారు. అందరికీ దాన ధర్మాలు చేశారు. ఎంతో ప్రేమగా పిల్లవాడిని పెంచుకుంటూ ఉన్నారు. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఉంది కదా, ఆ విధంగా 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకనాడు దత్తాత్రేయుల వారు కృతవీర్యుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. మహారాజు ఆయన్ని ఘనంగా స్వాగతించాడు. అతిథి మర్యాదలన్నీ చేసి గొప్పగా గౌరవించాడు. దత్తాత్రేయుల వారు సుఖంగా కూర్చున్న తర్వాత ఆయన పాదాల మీద పడి, మహాత్మా, మీ రాకతో మా రాజ్యం ఎంతో పవిత్రమైపోయింది. మా జీవితాలు ధన్యమైనవి. మీలాంటి పుణ్యాత్ముల యొక్క దర్శనం దుర్లభం కదా. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మీ దర్శన భాగ్యం దొరకదు. స్వామి, నన్ను, నా కుటుంబాన్ని, నా రాజ్యాన్ని దీవించండి అని కోరుకున్నాడు. దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వి, రాజా, నేను నీ కుమారుని చూద్దామని వచ్చానయ్యా. ఏడి నీ బిడ్డనిటి తీసుకురా అన్నాడు స్వామి. వెంటనే కృతవీర్యుడు ఒక పరిచారికని పంపించి వికలాంగుడైనటువంటి తన కుమారుణ్ణి దత్తాత్రేయుల వారి దగ్గరికి పిలిపించాడు. స్వామివారు కార్తవీర్యార్జునుడిని పరిశీలనగా చూశాడు. అప్పుడు కృతవీర్యుడు కలిగించుకొని, మహానుభావ, దత్తప్రభు, నేనెంతో తపించి గణేశుణ్ణి ఆరాధించి ఆయన మంత్రాన్ని కఠోర దీక్షతోటి జపించాను. ఆ ప్రభువుకి నా మీద దయ కలగలేదో ఏమో, ఇలాంటి వికలాంగుడైనటువంటి పుత్రుణ్ణి నాకు ప్రసాదించాడు. నా దురదృష్టం గురించి ఏమని చెప్పేది స్వామి? నాలాంటి అభాగ్యుడు లోకంలో ఇంకెవ్వడూ ఉండడు. దయచేసి నా కుమారుడి యొక్క అంగవైకల్యం తొలగిపోయేటటువంటి దారి మీరే చూపించాలి. స్వామి, జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను అని దీనాతి దీనంగా ప్రార్థించాడు. అప్పుడు దత్తాత్రేయుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, నీవేం బాధపడద్దు. ఇప్పుడే నీ కుమారుడు గురించి, అతడి భవిష్యత్తు గురించి ధ్యానంలో నేను దర్శించాను. నీ పుత్రుడు సామాన్యుడు కాదు. అసమాన పరాక్రమవంతుడిగా ఈ ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులుగా తెచ్చుకుంటాడు. లోకంలో ఉన్న రాజులందరినీ ఓడిస్తాడు. సమస్త భూమండలానికి సార్వభౌముడవుతాడు. ఇక నీ కుమారుడికి అంగవైకల్యం ఎందుకు కలిగిందా అని అడుగుతున్నావు కదా, అది కూడా చెబుతాను విను. ఆనాడు సంతానాన్ని కోరుకొని నీవు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించే సమయంలో రాత్రిపూట చెయ్యవలసినటువంటి జాగరణ విషయంలో కొంత అశ్రద్ధ చేశావు. ఇది మనం కూడా చేస్తుంటాం. పూజలు, వ్రతాలు, ఆ అనుష్ఠానంలో లోపం తెచ్చుకోకూడదు. ఆ ఒక్కరోజు మనస్సుని దిటవు చేసుకొని భగవంతుడి యొక్క పాదపద్మాల వద్దే మన మనస్సు నిలబడేటట్టుగా చూసుకోవాలి. కానీ జాగరణ విషయంలో అశ్రద్ధ చేశాడు ఈ రాజుగారు. శుద్ధ ఆచమనం లాంటి కొన్ని నియమాలను పాటించాల. దాంతో వ్రతానికి లోపం కలిగింది. అందుకే నీకు ఇటువంటి అంగవిహీనుడైనటువంటి అంగవైకల్యం కలిగినటువంటి పుత్రుడు పుట్టాడు అని చెప్పి కృతవీర్యుడి యొక్క కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని అతడి చెవులో సాంగోపాంగంగా గణపతి యొక్క ఏకాక్షర బీజమంత్రాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయుల వారు. చూశారా అతనికి అదృష్టం ఎంత పట్టిందో? నాయన కార్తవీర్య, నేను ఉపదేశించినటువంటి ఈ దివ్య మంత్రాన్ని భక్తిగా ఉపాసన చేయి. ఈ విధంగా ఏకభుక్తంతో 12 సంవత్సరాలు గనక నువ్వు తపస్సు చేస్తే భక్త వరదుడైనటువంటి గణేశుడు నీకు సాక్షాత్కరిస్తాడు. ఆ మహాదేవుడి యొక్క దివ్య దృష్టి నీ మీద పడితే చాలు,
నీ వికార రూపం పోయి దివ్యమైన బలమైనటువంటి వజ్ర సన్నిభమైనటువంటి దివ్య శరీరాన్ని పొందుతావు అని దీవించి రాజు దగ్గర వీడ్కోలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు దత్తాత్రేయ ప్రభు. జై దత్త గురుదత్త. కార్తవీర్యుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాన్నగారు, దత్తప్రభు చెప్పినట్లే నేను గజాననుడి కోసం ఏకాక్షర మంత్రంతో తపస్సు చేస్తాను, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయండి అని కోరుకున్నాడు. ఆ మాట విని కృతవీర్యుడు ఎంతో సంతోషపడి సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో ఒక చక్కటి ప్రదేశంలో ప్రశాంతమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయించాడు. తపస్సు నిర్విఘ్నంగా చేసుకోవటానికి తగిన ఏర్పాట్లు చేసి సేవకుల ద్వారా తన కుమారుణ్ణి ఆ ఆశ్రమానికి చేర్పించాడు. తనంతట తాను నడవలేడుగా. అలా ఆశ్రమం చేరినటువంటి కార్తవీర్యుడు ఒక శుభముహూర్తంలో దత్తాత్రేయ ప్రభు ఉపదేశించినటువంటి గణపతి యొక్క ఏకాక్షర మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించటం మొదలుపెట్టాడు. కఠోరమైన దీక్షతోటి కార్తవీర్యుడి యొక్క తపస్సు సాగుతూ ఉంది. ఎండకి వానకి చలికి ఏమాత్రం చెలించకుండా గణేశ మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. క్రమంగా 12 సంవత్సరాలు గడిచినాయి. ఒక శుభముహూర్తంలో కార్తవీర్యుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి ఎదురుగ్గా ఉన్నటువంటి ఒక సరోవరంలో నుంచి ఎర్రటి పగడం లాంటి రంగుతో ప్రకాశిస్తూ గజాననుడు ప్రత్యక్షమైనాడు. జై గణేష్ మహారాజుకి. మృదు మధురమైనటువంటి స్వరంతో, నాయన కార్తవీర్య, నీ కఠోరమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుకు మెచ్చుకున్నాను. అనేక క్రూర మృగాలు సంచరించే ఈ భయంకరమైన అడవిలో ఏమాత్రం భయం లేకుండా 12 సంవత్సరాలు దీక్షగా తపస్సు చేశావు, నా మంత్రాన్ని జపించావు. అందువల్ల నేను నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, ఏం కావాలో కోరుకొని ఆయన అన్నాడు. గజాననుడి యొక్క దివ్య స్వరం ధ్యాన నిష్టలో ఉన్న కార్తవీర్యుడికి వినిపించింది. అప్పటిదాకా ధ్యానంలో ఉన్నాడు. గణేశుడు రావడం కానీ ఏవి ఆయన దృష్టి లేదు. మనం కూడా చేస్తుంటాం ధ్యానం. ఫోన్ మోగిన తర్వాత భార్య ఏదో మాట్లాడుతుంది, పూజ గదిలోంచి రాగానే ఎవరే ఫోను అని అడుగుతాం. అంటే నీ మనసు కాన్సన్ట్రేషన్ లేదు, అది ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ కార్తవీర్యుడు అద్భుతమైనటువంటి ధ్యాన నిష్టలో ఉన్నాడు. ఎప్పుడైతే గణేష్ మహారాజు యొక్క దివ్య స్వరం మృదు మధురంగా వినపడిందో నెమ్మదిగా కళ్ళు విప్పాడు. ఎదురుగా కనిపించినటువంటి గజాననుడి యొక్క దివ్య చరణాల మీద అమాంతం పడిపోయాడు. తన కన్నీటితో ఆ స్వామి యొక్క పాదాలు కడిగాడు. హే దేవాదిదేవ, హే గణనాయక, హే గణనాథ, నీ దివ్య పాదాల మీద నాకు స్థిరమైన భక్తిని ప్రసాదించు, ఇక నాకు ఏ కోరిక లేదు అన్నాడు. అసలు ఆయన ఏ కోరిక పెట్టుకొని వచ్చాడు తపస్సుకి? దృఢమైన శరీరం కావాలని వచ్చాడు. కానీ ఆ వరం అడగటం మర్చిపోయాడు. అడగవలసింది అడిగాడు. మనం కూడా భగవంతుడు గనక మనకి దర్శనం ప్రసాదిస్తే, కలియుగంలో సాధ్యం కాదనుకోండి, మనం అడగాల్సింది, ఓ స్వామి, నీ దివ్య చరణార విందాల మీద నాకు స్థిరమైన కథలని చెదరనటువంటి భక్తిని ప్రసాదించు అని అడగాలి. ఈయన అదే అడిగాడు. ఇక నాకే కోరిక లేదు అన్నాడు. అయితే స్వామి, నా వికృతి రూపాన్ని చూసి నా తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు, వాళ్ళ సంతోషం కోసం నాకు అందరిలాంటి శరీరాన్ని అనుగ్రహించు అన్నాడు. తన కోసం అడగటం లేదు. ఇప్పుడు కూడా తన తల్లి తండ్రి దుఃఖపడుతున్నారు, ఇలాంటి కొడుకు మాకు పుట్టాడు, తర్వాత రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడనేది వాళ్ళ బాధ, అందుకని అడుగుతున్నాను అన్నాడు. కార్తవీర్యుడి యొక్క మాటలకి నవ్వుకున్నటువంటి గజాననుడు
వెంటనే సూక్ష్మ రూపాన్ని ధరించి కార్తవీర్యుడి యొక్క ఉదరంలోకి ప్రవేశించాడు. అలా స్వామి ప్రవేశించిన వెంటనే కార్తవీర్యుడికి అంగవైకల్యం కాస్త తొలగిపోయింది. దివ్యమైన వజ్ర సన్నిభమైన దేహం వచ్చింది. నవ యువకుడిలాగా మారిపోయాడు. 12 ఏళ్లప్పుడు మొదలుపెట్టాడు. 12 ఏళ్లు గడిచినాయి, 24 ఏళ్ళు అయింది. ఇప్పుడు నవ యువకుడైపోయినాడు. 2 చేతుల స్థానంలో 1000 చేతులు వచ్చున్నాయి. సహస్ర బాహు అయినాడు. మేరునగ ధీరుడుగా నిలబడ్డటువంటి ఆ కార్తవీర్యుణ్ణి చూసి ఆకాశంలో దేవతలంతా ఆశ్చర్యపోయి పుష్పవాన కురిపించారు. ఆ విధంగా గణేశుడి యొక్క దివ్య వరప్రభావంతో మహాబలవంతుడైనటువంటి కార్తవీర్యుడు ఉత్సాహంతో దిక్కులన్నీ అదిరిపోయేలాగా ఒక్కసారి సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి సమస్త రాజలోకం గడ్డ గడ గడ వణికిపోయింది. లోకాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఒకేసారి 500 బాణాలు ప్రయోగించగల సామర్థ్యం కార్తవీర్యుడికి వచ్చింది. చూసారా? 500 ధనుస్సులు పట్టుకుంటాడు 500 చేతులతో. 500 బాణాలు సంధించి మిగతా 500 చేతులతోటి బాణాలు వెయ్యగలడు. అంత సామర్థ్యం వచ్చింది. కార్తవీర్యుడి యొక్క సహస్ర బాహువులని చూసి ఆశ్చర్యచకితులైనటువంటి దేవతలంతా కిందకి దిగి వచ్చారు. గణేశ వరప్రసాదుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడితో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓ కార్తవీర్య, నువ్వెంతో గొప్పవాడివయ్యా, నీకెక్కడ ఎదురు లేదు. నిన్ను స్మరిస్తే చాలు పోయినటువంటి వస్తువులు ద్రవ్యం తిరిగి దొరుకుతాయి. ఇది దేవతలు ఇచ్చిన వరం. సకల లోకవాసులు బాధలన్నీ తొలగించగలిగే సామర్థ్యం కూడా నీకు దొరుకుతుంది. ఈ కల్పాంతం వరకు నీవు జీవిస్తావు అని దీవించి ఆ దేవతలంతా వెళ్ళిపోయారు. కార్తవీర్యుడి యొక్క ప్రతిభా విశేషాలు భూలోకంలో ఉన్న రాజులందరికీ తెలిసింది. అందరూ తమంతట తామే అక్కడికి వచ్చారు. సామంత రాజులుగా తమను తాము ప్రకటించుకున్నారు. ఎన్నో విలువైన కానుకలు సమర్పించారు. ఆ తరువాత కార్తవీర్యుడు తన దగ్గర పోగైనటువంటి సంపదతోటి తాను తపస్సు చేసిన ప్రాంతంలో అందమైనటువంటి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేయించాడు. అప్పుడు ఆ స్వామికి ప్రవాళ గణపతి అని పేరు పెట్టాడు. ప్రవాళము అంటే పగడం. ఎర్రగా ఉంటాడు ఆయన. ఎర్రటి రూపంతో వచ్చాడుగా ఆ కోనేరులో నుంచి, అందుకని ఆ పేరు పెట్టుకుని నిత్యం భక్తి శ్రద్ధలతోటి అర్చన చేస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఆ దివ్య క్షేత్రం ప్రవాళ క్షేత్రం అనే పేరుతోటి సుప్రసిద్ధమైంది. ఆ క్షేత్రంలో గనక తపస్సు చేస్తే సజ్జ ఫలితం వస్తుంది. అంటే అప్పటికప్పుడే ఫలితం వస్తుంది. అక్కడే పూర్వం ఆదిశేషుడు భూభారాన్ని మోసే సామర్థ్యాన్ని పొందాడు. అలాగే సర్వజ్ఞత్వాన్ని పొందాడు. 1000 పడగలని గణేశుడి యొక్క అనుగ్రహంతో పొందగలిగాడు. అలా తనకు వరాలు లభించినటువంటి ఈ క్షేత్రం మీద ప్రేమతో అక్కడికి వచ్చి తాను కూడా ఒక గణపతి యొక్క విగ్రహాన్ని స్థాపించుకున్నాడు ఆదిశేషుడు. ఆ మూర్తికే ధరణీధరుడు అని పేరు. ఆ ధరణీధర మూర్తిని స్మరించినటువంటి వాళ్ళకి సకల కార్యసిద్ధి కలుగుతుంది అని పురాణం చెబుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత కార్తవీర్యుడు తల్లిదండ్రులను చూడటానికి 1000 బాహువులతో తన రాజ్యానికి వెళ్ళాడు. అంగవైకల్యంతో వెళ్ళినటువంటి తమ కుమారుడు 1000 బాహువులతో మహాబలవంతుడిగా తిరిగి వచ్చేసరికి ఆ రాజదంపతులు ఎంతో ఉప్పొంగిపోయారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు రాజ్యమంతా ఘనంగా ఉత్సవాలు జరిపించాడు తండ్రి. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి విరివిగా దానాలు చేశారు. తమకు ఇంత భాగ్యాన్ని ప్రసాదించినటువంటి దత్తాత్రేయుల వారికి, గజాననుడికి హృదయపూర్వకంగా మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
రాజ్యంలో ఉన్న వేద పండితులు, పురోహితులు అందరూ వచ్చారు. కార్తవీర్యుణ్ణి, అతడి యొక్క తల్లిదండ్రులని సమంత్రకంగా ఆశీర్వదించారు. మామూలు ఆశీర్వాదం కాదు, వేద మంత్రాలతోటి ఆశీర్వదించారు. ఇప్పటికీ వేద పండితుల్ని పిలిచి వివాహ సందర్భంలో వివాహం అంతా పూర్తయిన తర్వాత నూతన వధూవరులని, అలాగే అమ్మాయి యొక్క తల్లిదండ్రులని, అబ్బాయి యొక్క తల్లిదండ్రులని కూర్చోబెట్టి ఆ వేద పండితులు ఆ వేదంలో ఒక పనస చదివి చక్కటి ఆశీర్వచనం పలికి అక్షతలు చల్లుతారు. మా అబ్బాయి పెళ్లిలో కూడా బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ్ శర్మ గారు కొంతమంది వేద పండితులను పురమాయించి చక్కగా వేద ఆశీర్వచనాన్ని ఇప్పించారు. మన ఇంట్లో జరిగే వివాహానికి తప్పకుండా వేద పండితులను కనీసం 5 మందిని అయినా సరే ఆహ్వానించి వారి చేత ఈ విధంగా వేద ఆశీర్వచనం ఇప్పించి వారికి వస్త్రాలు పెట్టి దక్షిణ కూడా ఇస్తే ఆ వేద పండితుల యొక్క ఆశీర్వాద బలం వల్ల మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం అని మీతో మనవి చేస్తున్నాం. ఎందుకంటే వేదం చదువుకున్న పండితులని ఆదరించవలసిన బాధ్యత గృహస్థులదే, మందే. అందువల్ల తప్పకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వేద పండితుల యొక్క ఆశీర్వాదం తప్పకుండా పొందాలి అని మీతో ఈ విషయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది పురాణంలో వచ్చిన సంప్రదాయమే తప్ప మనమేదో కొత్తగా కల్పించింది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఆశీర్వదించారు వేద పండితులు. అందరూ విన్నారు కదా ఈ సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రత మాహాత్యం గురించి పూర్తిగా చెప్పడం సృష్టిలో ఎవడికి సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించే ఈ వ్రతం కృతవీర్యుడి ద్వారానే భూలోకానికి తీసుకురాబడింది. ఇది ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయడం వల్లనే రావణ బ్రహ్మ కూడా మహావీరుడయ్యాడు. ద్వాపర యుగంలో పాండవులు దీన్ని ఆచరించి కోల్పోయినటువంటి తమ రాజ్య సంపద మళ్లీ పొందగలిగారు కురుక్షేత్ర సంగ్రామానంతరం. అని ఈ కథ అంతా ఇంద్రుడు సూరసేన మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవేంద్రుడి ద్వారా గణేష చతుర్థి మాహాత్యాన్ని విన్నటువంటి సూరసేన మహారాజు ఎంతో సంతోషపడ్డాడు. వెంటనే తన భటుల్ని పిలిపించాడు. మీరంతా మన రాజ్యంలో నలుమూలలకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఇక్కడికి తీసుకురండి అని ఆదేశించాడు రాజుగారు. వెంటనే రాజభటులు నగరంలోకి వెళ్ళారు, ప్రతి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఎవరైనా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించారా అని విచారించడం మొదలుపెట్టారు. అలా తిరుగుతూ ఉన్న వారి కళ్ళకి ఒక ఇంటి దగ్గర ఒక దివ్య విమానం ఆగి ఉండడం కనపడింది. అది చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ భటులు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. మరి ఆ ఇంట్లో వాళ్ళు అక్కడ ఎవరు ఆ వ్రతం ఆచరించారా లేకపోతే ఏమి జరిగిందా ఈ విషయాలని రేపటి రోజు మీతో మనవి చేస్తాను. అంతవరకు గణేశ నామాన్ని మనం జపించుకుంటూ ఉందాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.
చే